వాట్సాప్ గైస్ కైసే ఎలా ఉన్నారు? హోప్ ప్రెసిడింగ్ గ్రేట్. చాలా రోజులైంది వీడియోస్ రాక. దానికి రీజన్ వచ్చేసి ఇంటికి వెళ్ళా, మీ అక్క అందరికి తెలిసిందే. బట్ వచ్చే వ్లాగ్ పెట్టలే, అక్కడ జరిగినోడు ఏం పెట్టలేదు. ఇంట్రెస్ట్ లేక అని అయితే కాదు, బట్ ఇంట్రెస్ట్ ఉంది. ఇంటికాడ కొంచెం ఎంజాయ్ చేయాలని నేను వ్లాగ్స్ కూడా ఇంటికాడ ఏం చేయలేదు, తీద్దాం అనుకున్నా. బట్ కొంచెం మనకు కూడా ఇంట్రెస్ట్ రాలేదు. ఇప్పుడు వచ్చేసి చిన్న మన దేశం కన్సల్టెన్సీ ఉంది కదా, వాళ్ళకు ఒక వీడియో కావాలంటే వెళ్తున్నాం. అబౌట్ క్యాంపస్ గురించి మొత్తం తిరుగుకుంటా చెప్పాలి. అట్లే మనకు కూడా ఒక బ్లాగ్ వస్తుంది కదా అని నేను కూడా కంటిన్యూ చేస్తున్నా. అండ్ దాదాపు ఒక బాయ్స్ ఒక 10 మెంబర్స్, గర్ల్స్ ఒక 10 మెంబర్స్, ఇంకొక 10 మెంబర్స్ వస్తారు. మొత్తం ఒక 30 మెంబర్స్ దాకా ఉంటారు. ఇప్పుడైతే వీడియో స్టెబిలైజేషన్ మాత్రం మంచిగా ఉంటుంది. అంటే కంపేరింగ్ టు లాస్ట్ వీడియోస్కి ఈ వీడియోస్కి అంటే మంచిగా ఉంటుంది. అదేంటంటే 0.6xలో పెట్టి తీసిన. ఇది డైరెక్ట్ 1x. అంటే నార్మల్గా ఫేస్ వరకు ఇక్కడ కలిసి ఈడి వరకే కవర్ అవుతుంది అనుకుంటున్నా నేనైతే. సో వాళ్ళ దాంట్లో నేనైతే రికార్డ్ చేయను, కానీ మన సపరేట్గా తీద్దాం. అండ్ ప్రతి ఒక్క సపోర్ట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక 50% ఉంటే, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు 50% ఉన్నారు. వాళ్ళు కొంచెం పుషప్ ఇస్తే కొంచెం మంచి చేద్దాం. అండ్ సూన్ ఇన్స్టాలో రీల్స్ వస్తాయి. ఇప్పుడు మన క్యాంపస్ అవుట్లెట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఇన్ను మొత్తం చూపిస్తా ఎట్లుంటుంది ఏంటి అని. మీరు ఒకవేళ ఏమంటారు క్యాంపస్ అవుట్లెట్ చూడకపోతే ఇక్కడ ఏమంటారు ఐకార్ట్లు ఉంటుంది చూడండి. ఐకార్ట్ జాబ్ ఉంది కదా, అది తీసుకొని అటు సైడ్ బ్యాక్ క్యాంపస్ వెనక పెడదామన్నారు. ఇంకా అది కాలేదు. అయినాక ఒకసారి మీకు చూపిస్తా. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇంట్రెస్ట్ వస్తా రాదా ఏంటిది అసలు ఏమంటారు కెమెరామ్యాన్స్ వచ్చిల్లా రాలేదా, వాట్ దే ఆర్ డూయింగ్ అని చూపిస్తా. అండ్ మనకు తెలిసిన అంటే అజయ్ మీకు తెలిసిందే, జేడీ ఆడు వస్తుండు. అండ్ అన్సరా నిన్న నైటే వెళ్ళిండంటే ఇంటికి. అరౌండ్ 5 o'clock ట్రైన్ ఉందని అన్నాడు. నైట్ మొత్తం వీడియో కాల్ అజయ్ అంతా మాట్లాడడం సరిపోయింది. సో గ్వాలియర్ రీచ్ అయినంట. వానికి ఏదో చిన్న ప్రాబ్లం ఉండి వెళ్ళిండు. 110 మొత్తం అవుట్లెట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఇన్లెట్ ఏంటిది అంటే హౌ క్లాసెస్ ఏంటి, ఎట్లా ఉన్నాయి ఏంటి అని, క్లాసెస్ ఎట్లా ఉన్నాయి ఏంటి మొత్తం చూపిస్తా. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాబ్స్ ఉన్నాయి. ఇంకొకటి థర్డ్ ఫ్లోర్లో ఏమంటారు, థర్డ్ ఫ్లోర్లో ఫిజిక్స్ ల్యాబ్స్ అని అవి కొన్ని ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. అండ్ మోరోవర్ థింగ్ ఏంటిదంటే మనకి ఐమాక్ ల్యాబ్ అని మీకు చూపెట్టినా. అండ్ ఇప్పుడే ల్యాబ్ షూటింగ్ జరుగుతుంది. ఒక ఫ్రేమ్ అయితే అయిపోయింది, నెక్స్ట్ ఫ్రేమ్ ఉంది. మేడకు వస్తా అంది 1 minute. అవుపిస్తాను అక్క. స్క్రిప్ట్ అయితే రాయమన్నారు, అది రాసేసిన. అది ఎట్లుంటుందో నాకు కూడా తెలియదు. సో ఆల్రెడీ ఒక ఫ్రేమ్ అయితే అయిపోయింది, నెక్స్ట్ ఫ్రేమ్ ఏంటిదో తెలియదు. అండ్ అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒక్కొక్కడ ఒక్కొక్కరు, అంటే ఈ సపోజ్ ఐమాక్ ఉన్నది, ఐమాక్ గురించి ఒకరు చెప్తారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చెప్తారు. అండ్ అది ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కరు చెప్తా ఉంటే ఆ వీడియో అనేది బాగా వస్తుంది. అది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమున్నది మనకు తెలియదు కదా. సో దాదాపు డిఓపీస్ అంటే మినిమం ఉంటుంది రేంజ్. అండ్ ఇప్పుడే ఒక సెక్షన్ అయితే అయిపోయింది, అంటే ల్యాబ్ సెక్షన్ అయితే అయిపోయింది. ముగ్గురు చెప్పిళ్ళు. ఒక అబ్బాయి ఏమో తమిళ్ చెప్పిండు, ఇంకో ఇద్దరేమో గర్ల్స్. నాకు తెలుసు ఒక ఆమె సీనియర్, ఒక ఆమె మా క్లాసే. అండ్ ఒక ఆమె వచ్చేసి సీనియర్ అక్క వచ్చేసి ఏమంటారు ఇంగ్లీష్ చెప్పింది. అండ్ వన్ మోర్ మా క్లాస్ ఆమె వచ్చేసి, మా క్లాస్ అంటే మా సెక్షన్ బీటెక్ ఆమె వచ్చేసి ఏం చెప్పింది, తెలుగు చెప్పింది.
సో నెక్స్ట్ సెక్షన్ ఏంటో తెలియదు, వేల మంది చూస్తారు కాబట్టి కొంచెం పద్ధతిగా మాట్లాడాలి, పద్ధతిగా నిమ్మలంగా అన్నీ చూసుకొని తెలుసుకొని అన్నీ మాట్లాడాలి. ఎవరితో ఎట్లా పడితే అట్లా మాట్లాడడం అది కరెక్ట్ పద్ధతి కాదు. మన వ్లాగ్స్ అంటే బీబులు వేసుకోవచ్చు, ఏమన్నా వేసుకోవచ్చు, సో దాంట్లో వేయలేము కదా. సో కొంచెం ఫ్లూయెంట్ కూడా మంచిగా రావాలి, ఫ్లూయెంట్ మంచిగా వస్తే అది బాగా అవుతాయి. మా క్లాస్ రూమ్ కూడా ఒకసారి చూపిస్తాం. మాకు డైలీ వచ్చేసి 4 to 5 క్లాసెస్ ఉంటాయి. మా క్లాసెస్ వచ్చేసి ఇలా ఉంటాయి. మా క్లాసెస్ వచ్చేసి ఇలా ఉంటాయి. మామూలుగా రెగ్యులర్ క్లాసెస్ అంటే ఎప్పటికప్పుడు క్లాసెస్ చేంజ్ అవుతూనే ఉంటాయి. ఒక క్లాస్లో అయితే కూర్చోలేము. మీకు అందరికి తెలిసిందే బీటెక్లో ఎట్లుంటుందో. ఇన్ని రోజులు కంటెంట్ లేదు, వీడియో పెడతలేదు, ఒక్కసారి వ్యూస్ మొత్తం తగ్గిపోయినాయి అని అనుకున్నా. బట్ వీడియో ఫస్ట్ ఆపు, స్నాప్ ఆప్. వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏమో ల్యాబ్ అంట. నాకు ఏ ల్యాబో నాకే తెలియదు. యాక్చువల్గా నేను ఏమనుకుంటాను అంటే ఇట్లాగా సపోజ్ ఒక మ్యాక్ ల్యాబ్ ఉన్నా అనుకో, మ్యాక్ ల్యాబ్ గురించి చెప్పుకుంటా ఉండాలి. ఇప్పుడు కొంతమంది మొత్తం 30 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం సపోజ్, లేకపోతే 20 మెంబర్స్. ఒకడు ల్యాబ్ గురించి, ఇంకొకడు మన క్లాసెస్ గురించి, ఇంకొకరు అట్లా చెప్తే అట్లా బాగుంటుందని నేను అనుకున్నా. బట్ వీళ్ళు ఏం చేసిల్లంటే ఏమంటారు, ల్యాబ్లనే ఇంట్రడ్యూస్ చేశారు. అంటే నేను ఈ కాలేజ్లో బాగుంది, అది ఇది అది అని అన్నారు అనుకున్నా. బట్ ఓకే, ఇది కూడా నేను అంటే నాకు కెమెరా యాంగిల్స్ కొంచెం ఓకే అనిపించింది. ఒక ఫోటోగ్రాఫర్గా ఏం చూస్తారంటే అదే చూస్తారు కదా. ఫస్ట్ అయితే కెమెరా యాంగిల్ చూస్తారు ఎవరైనా. నేను కూడా కెమెరా యాంగిల్ చూస్తాను. ఇప్పుడు 1xలో పెట్టినా 99% మొన్న లాస్ట్ వీడియో లెక్క అయితే షేక్ అయితే కాదు. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. సో నెక్స్ట్ ఎక్కడో ఏంటో మీరే చూసేయండి. చల్ జాయిన్, బాయ్. అండ్ వీడు ఒక యూట్యూబర్, నెక్స్ట్ అప్కమింగ్ యూట్యూబర్ వీడు. నేను మీ మిరపషా రిషా, మీరు అందరు బాగున్నారు దోస్తులు. చేతికి చక్కటి వాచ్ చేయలేదు ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడుతున్నా. చిన్న నీకు అవుట్ఫిట్ కావాలా, వెంటనే వెళ్ళి ఏజుడ్ ఛానల్ వచ్చుడు. అదే మనలాంటి ఈజీగా ఇంకా కంటెంట్ కావాలంటే మనోడు ఛానల్ చూడు. ఏమన్నా చెప్పిండా 216 ల్యాబా? 216లో ల్యాబ్ ఉన్నా? ఏ ల్యాబ్ మనకు కూడా తెలియదు. యాక్చువల్లీ చెప్పాలంటే మేము చదువుకునేటోళ్ళం కాదు. ఒక శివాన్ని వండ పెడతారా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మెజర్ వేసుకొని దాన్ని మెజర్ చేసుకోవాలి. సిగ్గైతుందంట గాయస్, మనకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే మనకు అర్థమవుతుంది కానీ ఇక మనం అర్థం చేసుకునే విధానం ఉంటుంది. బాగా చెప్తారు. ఇది ఒక్కటే వేయించారు మాకు ఫస్ట్ టైం. అవన్నీ వేయించారు. అక్కడ ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయని అవన్నీ మెజర్ వేసుకోవాలి. దీన్ని క్రాస్ చేసి పోవద్దు. మనం ఏమన్నా అది చేసే ముందు మన పక్క గ్లోవ్స్ వేయాలి. ఏమవుతావు నువ్వు ఇప్పుడు ఫాన్సీగా తీసుకుని ఏమవుతావు నన్ను అడగ. ఎక్స్పెరిమెంట్ లేరా అంటే వీడు అన్ని తిప్పుతూ ఉంటాడు. అమ్మాయిలతో మాట్లాడతారు బాగా. పులిహోర రాజా హ్యాష్ట్యాగ్ ప్రొఫెసర్. ఇప్పుడే ఫారెన్సిక్ ల్యాబ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏమో ల్యాబ్ ఉందంట, అది మనకు తెలియదు. సో హాఫ్ సెక్షన్ అయిపోయింది, ఇంకో హాఫ్ సెక్షన్ ఉన్నది. సో ఆఫ్టర్ దట్ మళ్ళీ రమ్మన్నారు, మళ్ళీ లోకల్లో తిరగడానికి, క్యాంపస్ మొత్తం తిరగడానికి. మంచి గట్టిగా ఎండ కొడుతుంది. నా మేకప్ మొత్తం పోతుంది సార్, మేకప్ గారు గ్లామర్ పోతుంది. గ్లామర్ కాదు, గ్లామర్. కాలేజ్ నేర్పించారు. ఎందుకు హలో లేదు, ఓన్లీ ఫ్యాషన్ డిజైన్. అందులో స్పెషల్ ఏముంటుంది, మనకన్నా నీట్గా ఉంటారు. నిజం, అంతకన్నా ఏముండదు, నీట్గా ఉంటుంది. ఆడిటోరియం ఎంత పెద్ద ఉంటుంది? దాదాపు ఒక హాఫ్ అనుకోరాదు మన దాంట్లో. ఇంకా మన దానికి ఇంకా పెద్ద, కానీ మనదంత జనం ఉంటారు దాంట్లో. మా వంశీయాడు ఒక రావాలి, అగ్రికల్చర్ వంశీయాడు. వాడు వస్తేనే కొంచెం
టైం పాస్ కాదు. వాడు 2-3 వీడియోలు ఉన్నాయి, అవి లీక్ చేయాలని నాకు మస్తు కోరిక ఉన్నది. విత్ పర్మిషన్, మనం దేనికైనా విత్ పర్మిషనే. డ్రోన్ వంశీ, హాయ్ వంశీ. బాగా పుల్ల ఇంత పోసి ఓ వదినే కొడతడే బండకేసి ఓ వదినే అమాస పున్నా నీకో. 2 hours later. ఇప్పుడు ఏమంటారు, మార్నింగ్ సెషన్ అయిపోయింది, ఇప్పుడు ఈవినింగ్ సెషన్. మొత్తం క్యాంపస్ షూట్లో మళ్ళీ ఇక్కడ షూటింగ్ రేంజ్ అని ఫిట్ ఫ్యూజర్ మొత్తం ఉంది. సో అది చేస్తారంట. మనం కూడా ఇప్పుడు కొంచెం క్యాప్చర్ చేద్దాం మన క్యాంపస్ ఎట్లున్నది ఏంటిది అనేది. ఫుల్ ఫ్లెడ్జ్ ఎప్పుడు మన క్యాంపస్ ఎప్పుడు చూపించాలి, పార్ట్స్ వైజ్ వచ్చింది, బట్ చూపిద్దాం ఒక్కొక్కటి కొంచెం. అండ్ మోరోవర్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ ఫిట్ ఫ్యూజన్ వచ్చేసి, ఫిట్ ఫ్యూజన్లో చాలా టైప్స్ ఆఫ్ స్పోర్ట్సెస్ ఉంటాయి. ఇది వచ్చేసి న్యూట్రీ వైప్ అన్నమాట. సో ఇది వచ్చేసి మన షూటింగ్ రేంజ్ అన్నమాట. ఎంత 10 మీటర్స్ షూటింగ్ ఎరా అప్రాక్సిమేట్గా ఇది మొత్తం 10 మీటర్స్ ఉంటుంది. 10 మీటర్స్ షూటింగ్ అంటే డిస్టెన్స్ అనుకోండి. అండ్ ఇక్కడ 8 బాల్ పోలు, నెక్స్ట్ టేబుల్ టెన్నిస్ ప్రతి ఒక్కటి ఉంటుంది. ఈవెన్ అంటే కొన్ని రూమ్స్లలో స్టడీ రూమ్ అనేది లేదు. ఆ రూమ్ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ చేసిళ్ళు. వాళ్ళు నైట్ 12 వరకు ఇక్కడ చదువుకోవచ్చు. అండ్ మీకు అందరికీ తెలిసిందే, అంటే కొంతమంది తెలుసు, లాస్ట్ టైం మన వినాయకుడిని ఇక్కడనే పెట్టామని. సో ఈ క్యాంపస్ ఏంటంటే సో కూల్గా ఉంటుంది. చాలా మంది ఉండరు, కొంతమందితోని. మొత్తం హాస్టల్స్ ఎంత వచ్చి మీ ఎంత అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. ప్రతి ఒక్క స్టేట్ నుంచి, ప్రతి ఒక్క కంట్రీ నుంచి ఉంటారు. సో నీకు అది వాళ్ళందరిది కావాలంటే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే నేను కొంచెం పరిచయం చేసుకోవాలి కదా. అదే నాకు ఈ జనవరి వరకు అయితే ఆ వీడియో అయితే వస్తుంది. రికమెండెడా కాదా అని మన పర్సనల్ దాంట్లో అయితే, అంటే మన యూట్యూబ్ ఛానల్లో అయితే వస్తుంది. అండ్ మోరోవర్ థింగ్ ఏంటిదంటే, ఇక్కడ వరకు అంటే ఈరోజు వరకు అయితే షూటింగ్ అనేది అయిపోయింది. ఇంకొంచెం పైన నార్మల్ చెప్పిన క్యాంపస్ టూర్ చేస్తున్నారని అది చేస్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ రేపేమో ఇంకోటి ఏమో ఉందంట. సో విల్ సీ దట్. అండ్ ఈ ఏరియా మొత్తం వచ్చేసి ప్రాపర్ జిమ్ అన్నమాట. హై ఎక్విప్మెంట్ జిమ్ అన్నమాట. మొత్తం త్రీ జిమ్స్ ఉంటాయి. ఏమో హై లెవెల్, ఇంకోటి అటు సైడ్ ఉంటుంది, అది కూడా హై లెవెలే. ఇంకోటి కింద ఉంటుంది, అది నార్మల్ది. అండ్ బ్యాక్ సైడ్ 8 బాల్ పోల్ ఉంది. ఏంటంటే ప్రతి ఒక్క ప్రాపర్ జిమ్ మీకు కావాల్సినంతసేపు అంటే టైమింగ్స్ ఉంటాయి. టైమింగ్స్ మీకు ఇక్కడ స్క్రీన్లో డిస్ప్లే చేస్తా. సో మీకు కావాల్సిన టైం అంటే మార్నింగ్ ఈవినింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్విమ్మింగ్ ఉన్నది. స్విమ్మింగ్ కూడా అంటే మనకి పర్టికులర్ టైమింగ్స్, గర్ల్స్కి పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయి. సో దీనికి ఫీజు అనేది ఏం లేదు. మన హాస్టల్ ఫీజు ఉంది కదా, దాంట్లోనే ఇంక్లూడెడ్. కానీ ప్రతి ఒక్కటి మంచిగా యూటిలైజ్ చేసుకుంటే మంచిది. చూడు ఎంత డేంజర్ ఊతాడో.
అట్లా కావచ్చు మంచిగా బాడీ పెంచి మంచిగా యూజ్ చేస్తే. అండ్ ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం. వద్దు వద్దు వద్దు. అండ్ ఇక్కడ వచ్చేసి 8 బాల్ పూల్ అంటే దీని పేరు ఉండే మర్చిపోయినా. స్నూకర్ ఉంటుంది. ఆ రెండిట్లలో ఏదో ఒకటి. ఇక్కడ మంచిగా ఆడుకోవచ్చు. అండ్ లో లెవెల్ జిమ్ అన్న కదా, అంటే లో లెవెల్ ఇక్కడ కూడా అన్నీ ఉంటాయి కానీ ఇవి ఉంటాయి. దీని పేర్లు కూడా నాకు అది సరిగ్గా తెలియదు. అండ్ స్విమ్మింగ్ ఉంటుంది. స్విమ్మింగ్ టైం టేబుల్ వచ్చేసి గర్ల్స్కి ఈ టైమింగ్ అని బాయ్స్కి టైమింగ్స్ అని ఉంటుంది. ఐ విల్ షో యూ. ఇప్పుడు లోపలికంటే పోవడం కష్టం కానీ ఇది స్విమ్మింగ్. ఎంత ఫీట్స్ అన్నారు, 511 ఫీట్స్ అని అనుకుంటాను. 511 6 ఉంటుంది. సిక్స్ ఫీట్సే ఉంటుంది. నేను ఒకసారి వెళ్ళినా, నాకు నా ఫీట్ ఎంత 5'8" అనుకుంటాను నాకు తెలిసి. 5'8"కి ఇంకా ఈ లెవెల్ అనుకోండి, ఇంత లెవెల్ వాటరే ఉన్నాయి. సో అక్కడ 5'11" అది యాక్చువల్గా 5'11" కాదు, 6 ఉంటుంది. 6'5" ఈజీగా.